నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, వినాయక ఉత్సవాలు అనంగానే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఉత్సవాల్లో పాల్గొంటూ ఉంటారు. వీధి వీధికి 1, 2 మండపాలు పెడుతూనే ఉంటారు. కానీ ముఖ్యంగా ఇప్పుడున్న ఆధునిక కాలంలో చూసుకుంటే ప్రతి మండపంలో కూడా అశ్లీల దృశ్యాలు కానివ్వండి, లేకపోతే సినిమా పాటలు కానివ్వండి, ఇలాంటివి పెట్టుకోవడానికి గల కారణం ఏంటి అంటారు? అంటే ఇది కేవలం ఎంజాయ్మెంట్ కోసం అంటారా? అంటే సరదా కోసం చేస్తున్నారా, లేకపోతే బతితో చేస్తున్నారా అని ఒక క్వశ్చన్ వచ్చేస్తుంది గురుగారు. దీని గురించి మీరు ఏమంటారు? మీకు కోపం రాదు కదా, వచ్చినా నాకు వచ్చే నష్టం లేదు. చెప్తా. ఇప్పుడు వినాయక చవితి అంటే నాకు తెలిసినప్పట్లో చిన్నప్పుడు ఆ ఊరు మొత్తంలో 1-2 చోట్ల మాత్రమే మండపాలు పెట్టేవారు. ఎవరి ఇంట్లో వాళ్ళు చక్కగా 9 రోజులు చేసుకునేవారు. కానీ ఇవాళ ఏమైందంటే షోకులు అవి ఎక్కువయ్యి కుక్క పిల్లల్ని ఎత్తుకుంటున్నారు, వీళ్ళ పిల్లల్ని పని మనుషులు ఎత్తుకుంటున్నారు. అంత స్థాయి ఎక్కువైపోయి వీళ్ళకి అహంకారాన్ని ఎత్తికెక్కి మన ఇంట్లో ఏముంది డబ్బులు ఇచ్చేస్తే అక్కడ మండపంలో చేస్తారు కదా అని నా గొప్పతనాన్ని నేను ప్రదర్శన చేసుకోవాలని చెప్పి చందాలకి రాగానే ఒక 1000, 2000, 3000 వచ్చేసేసి నా పేరు రాయించుకుంటున్నా. సాయంత్రం పూజకి రావాల్సి వస్తే 6ంటికి పూజకి రండి అంటే నేను 7ంటికి వస్తే నాకు అవసరం, నువ్వు బాగా అక్కడ అంటే నా గొప్పతనం అక్కడ ప్రదర్శన చేయాలి అనేటువంటి విషయంతో ఏం చేస్తున్నామనంటే గణపతికి ఆరాధన అనేటువంటిది పెట్టి ఇంత పాపాన్ని నెత్తి మీద పెట్టుకుంటున్నాం. తద్వారా ఈ ప్రకృతి ప్రకోపాలు పూర్వం మనం ఎప్పుడు చూడలేదమ్మా. గత 20-25 సంవత్సరాలుగా చూస్తున్నాం. ప్రతి నెల వినాయక చవితి దగ్గరకు వస్తుంటే ఈ ఫ్లడ్స్ రావటాలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే స్వతహాగా కూడా ఈ వినాయక చవితి సమయంలో పూర్వంలో మామూలుగా వరదలు వస్తుండేవి. ఇట్లా కొంపలు ముంచేసే ఊర్లు ముంచేవి కాదమ్మా, వస్తూ ఉండేవి. మట్టితో వినాయకులను చేసినప్పుడు 21 రకాల మనకు పత్రులు, అలానే కొన్ని రకాల ఆకు రసాలతో మట్టితో కలిపి వినాయకుని తయారు చేసేవారు. చేసిన తర్వాత 9 రాత్రులు అవ్వగానే 10 ఉదయం, లేదంటే 3 రాత్రులు ఉంచుకొని 4 ఉదయం, 5 రాత్రులు ఉంచుకొని 6 ఉదయం చక్కగా స్వామివారిని తీసుకెళ్ళి నిమజ్జనం చేసేవారు ఆ పత్రితో సహా. ఈ పత్రితో సహా నిమజ్జనం చేయడం వల్ల అక్కడ ఏం జరుగుతుంది, ఆ కలుషితం ఈ ఫ్లడ్స్ లాంటిది వచ్చి ఊరు మొత్తం నీళ్ళు వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతే ఆ మట్టి అదంతా అక్కడ ఉండిపోతుంది. మనకు ఆ మట్టి మొత్తం ఉండిపోవడం వల్ల అందులో క్రిములు అన్నీ కూడా నీళ్ళ నుంచి వచ్చి వైరస్లు వస్తుంటాయి. ఆ వైరస్లు మొత్తం నిర్మూలించడం కోసం చెప్పి 21 రకాల పత్రాలు ఈ గణపతిని ఈ ఆకు రసాలతో తయారు చేసిన గణపతిని నీళ్ళలో వదిలేస్తే ఆ నీళ్ళలో మట్టి మొత్తం కరిగిపోయి ఆ రసాయనాలు మొత్తం బయటకు వచ్చి ఈ పత్రి మొత్తం లోపల వేస్తే ఆ పత్రి నుంచి వచ్చేటువంటి వాయువు లోపల ఉండేటువంటి విషవాయువుని చంపేసి లోపల ఉన్నటువంటి జలచరాలకి ఆస్వాదన కలిగించేటువంటి. ఇప్పుడు ఈ గణపతి అనేటువంటిది పెట్టేసేసేసి రకరకాల రంగులు వేసేసి చక్కటి వాతావరణంలో ఉన్నటువంటి జలాల్ని కూడా కలుషితం చేసేసి నిమజ్జనం చేసేసి వాళ్ళు మొహం మండ, వాళ్ళు నాశనం కాను పిచ్చిముండా కొడుకులు 5వ రోజు 6వ రోజు అంటే నిమజ్జనం చేసిన తర్వాత దాన్ని నిలబడి కాళ్ళ పెట్టి తొక్కి విగ్రహాలని చీల్చి ఆయన ముందు తీసుకొస్తుంటే వీళ్ళు ఎందుకు బాగుపడతారండి? ఇంకా అవునండి, ఇటువంటి విపత్తులు రాకుండా ఉండాలంటే వస్తే మీరు తిడుతున్నారంటే అనొచ్చు. మీరు లేదండి, మీరు అన్న దాంట్లో నిజం ఉంది. డ్రైనేజీ మనకు ఏంటంటే అది హుస్సేన్ సాగర్, ఒక చుక్క నీళ్ళు తాగుతారు వాళ్ళు. లేదు, ఇంతమందిని గణపతులు వీళ్ళే కదా పూజలు చేసింది. మరి ఇన్ని పూజలు చేసి గణపతులను కలిపారు కదా, ఒక చుక్క నీళ్ళు తాగమంది చచ్చిపోతారు. అటువంటి సెప్టిక్ ట్యాంకులు తీసుకెళ్ళి గణపతులను కలుపుతున్నారు. కలిపి 5-6 రోజుల తర్వాత వెళ్ళి దాని మీద నిలబడి తొక్కి రంభం పెట్టి కోసి కాళ్ళకి కీళ్ళకి దేని దానికి విడదీసేసి ఆ ఇనుము మొత్తం తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటున్నారు. మీరు పాటల గురించి అడిగారు, అశ్లీలంగా ఉండే పాటల గురించి అడిగారు. పాటలు చిన్న విషయం అమ్మా, అసలు విషయం ఇది. ఇంత చండాలమైన ప్రకాండ చేస్తున్నప్పుడు భగవంతుడు ఎలా ఊరుకుంటాడు? లోపల ఉండేటువంటి జలచరాలను చచ్చిపోతున్నాయి. జగతఃపితరో వందే పార్వతీ పరమేశ్వరు, జగత్తు మొత్తానికి తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులు. మీ పిల్లల్ని నేను కొడితే మీరు ఊరుకుంటారా? మీరు ఊరుకుంటారా? ఆయన ఊరుకుంటారా? అటువంటిది ఆయన పిల్లల్ని మనమందరం హింసిస్తే ఆయన ఎందుకు ఊరుకుంటాడమ్మా? ఇటువంటివన్నీ ఫ్లడ్స్ కానీ ఇటువంటి వాతావరణాలు తీసుకొచ్చి వైరస్ తీసుకొచ్చి విపత్తులు. మరి నా పిల్లవాడిని మీరు ఏమనంటే నేను ఊరుకోను. మరి జగత్తు మొత్తానికి తల్లి తండ్రి అయినటువంటి పార్వతీ పరమేశ్వరుడు పిల్లలు వాళ్ళంతా జలచరాలు కావచ్చు అయినా సరే అంత హింసకు గురి చేసి ఇన్ని రకాల పెయింట్లు వేసి అవన్నీ నీళ్ళలో పడేశారు ఒక రకం. మళ్ళీ అంత విఘ్నేశ్వరుణ్ణి, అంత పెద్ద విఘ్నేశ్వరుణ్ణి పెట్టి పూజ చేసి సిగ్గులేని దిక్కుమాలని వెధవల కాళ్ళు పెట్టి తొక్కుతూ రంభం పెట్టి కోస్తూ అవన్నీ తీసి మళ్ళీ బయటకు వచ్చి అమ్ముకుంటున్నారంటే వీళ్ళ జీవితాలు ఎప్పుడు బాగుపడతాయి? తప్పు వాళ్ళకేం కదమ్మా. ఆ విగ్రహాలు ఇవ్వడానికి చందాలు ఇస్తారు చూసారా, వాళ్ళకి ఈ దోషం మొత్తం వాళ్ళు ఆపాదిస్తారు. వాళ్ళకు పట్టి పీడిస్తుంది.
వాళ్ళకైనా విచక్షణ ఉండాలి. ఎటువంటి దరిద్ర పనులు చేస్తున్నారు, ఇది పనికిరాదు. మన చిన్నప్పటి నుంచి ఏనాడు ఇట్లా మనం అలా చూడలేదు కదా. మట్టి విగ్రహాలు పెట్టేవారు, 2వ రోజు 3వ రోజు కలిపేసేసేవారు. మన ఇంట్లో కూడా చిన్న చిన్నవి పెట్టుకునే వాళ్ళము. ఇప్పుడు ఇటువంటివన్నీ వస్తున్నాయి. ఇవన్నీ అలా చేసి విరక్కొట్టేసేసి 5వ రోజు 6వ రోజు వెళ్ళి మొత్తం పీక్కుని వస్తున్నారు. ఈ పాపానికి మనమే కదా మూలకారకులం అవుతున్నాము. అంత పాపం మనకు సంభవించి మన కుటుంబానికి ఎటువంటి అరిష్టం వస్తుంది, ఎంత అన్యాయం కలుగుతుంది మనకు అనేటువంటి ఆలోచన చేయలేకపోతున్నారు. చూసారా, వీళ్ళని అనాలమ్మా. వాళ్ళకి వ్యాపారం కాబట్టి వాళ్ళు చేసుకుంటున్నారు. వీళ్ళు అటువంటి వాటిని ఎంకరేజ్ చేయకపోతే వాళ్ళు చేయలేరు. ఎంకరేజ్ చేసే వాళ్ళది కూడా తప్పు. 2, వీధి వీధిన పెడుతున్నారు, గణపతి బొమ్మలు పెడుతున్నారు, బాగానే ఉంది. ఏ ఒక్క గణపతి బొమ్మలో అయినా ఈ 9 రాత్రులలో ఒక హోమం జరుగుతుందా? కొన్ని చోట్ల 3 పూట్ల. నేను అనేది వైభవం కాదమ్మా, వైదికం. 3 పూట్ల అర్చన జరుగుతుందా? లేదండి. రాత్రిపూట అర్చన చేసిన తర్వాత హారతులు ఇస్తున్నారా? పంచహారతులు ఇస్తున్నారా? సప్తహారతులు ఇస్తున్నారా? మంత్రపుష్పం చెప్తున్నారా? ఏమీ లేదు. ఏదో వస్తున్నారు, కలశ స్థాపన పెడుతున్నారు, డగట అంటుంటే ఒక పావు గంట అరగంట గంటలు అయిపోతుంది. ప్రసాదం పంచుకుంటున్నారు. ప్రసాదంలో కూడా ఆ శనగలు ఉల్లిపాయలు అవి ఇవి కలిపి పెట్టేస్తున్నారు. అక్కడే అయిపోతుంది. అక్కడే సిగరెట్లు తాగుతున్నారు, అక్కడే మందు తాగుతున్నారు. ఇటువంటివి చేస్తున్నప్పుడు గణపతికి చాలా ఇష్టమైనటువంటిది గణపతి నవరాత్రులు. ఆయన గురించి ఏం చెప్పబడింది? భూనాయకం వా ధననాయకం వా భజన్ భువం వా ధనమేతి లోకే తద్విఘ్ననాథం న భజామి కిం తుం సహస్రశస్తం ప్రణమామి నిత్యం. ఆ గణపతికి ప్రశాంతంగా ఆరాధన చేయటం వలన ఎన్ని రకాల సర్పదోషాలు ఉన్నాయో అన్నీ తొలగిపోతాయి. ఏదైనా కావచ్చు, అర్ధాష్టమి శని కావచ్చు, శని కావచ్చు, ఏలినాటి శని కావచ్చు, ఏదైనప్పటికీ కూడా నీ దరికి రావడానికి వాడికి ధైర్యం సరిపోదు. ఈశ్వరుడు కూడా నీ దరికి రావాలంటే ఆయన అనుమతి తీసుకుని రావాలి. అటువంటి భూనాయకుడు ఆయన, ధననాయకుడు ఆయనే. అంటే భూమి 6 అడుగులు భూమి అయినా మనిషి చచ్చిపోతే కావాలిగా. నీకు 6 అడుగులు భూమి కావాలన్నా ఆయన అనుగ్రహం కావాలి. నువ్వు కడుపుకు తినాలంటే మినిమం ఇప్పుడు అన్నా క్యాంటీన్ పెడుతున్నారు పాపం, అందరికి కడుపు నింపుతున్నారు 5 రూపాయలకి. ఆ 5 రూపాయలనే నీకు ఉండాలిగా అన్నం తినాలంటే. భూనాయకుడు ధననాయకుడు అయిన ఆయన్ని నువ్వు ఇలా చేస్తుంటే నీ జన్మాంతం నువ్వు కష్టపడ్డా నువ్వు నిలబడగలవా? నువ్వు నిలబడలేక నీతో పాటు 100 మందిని నాశనం చేస్తున్నావు. ఆ 100 మంది వలన 1000 మంది నాశనం అవుతున్నారు. కాబట్టి నేను అయితే అసలు ఈ వినాయక చవితికి విరాళాలు చందాలు ఇవ్వద్దంటే ఎవరింట్లో వాళ్ళు పెట్టుకోండి. చచ్చిపోతారా? 5,000 6,000 అక్కడ ఇచ్చి నీ పేరు తెచ్చుకోకపోతే అక్కడ బోర్డు మీద తెచ్చుకుంటే నీ ఇంట్లో 100 రూపాయలు పెట్టి మట్టి గణపతిని తెచ్చుకొని 100 రూపాయలు పెట్టి పత్రిక తెచ్చుకొని ఆయన నమస్కారం చేసుకున్నాను కాదంటాడా? లేదండి. అంటే నీ గొప్పతనం కోసం నువ్వు చేస్తూ నీ ప్రజాపత్యాన్ని ప్రదర్శన చేయాలని చెప్పి మొత్తం ప్రకృతిని భ్రష్టత్వం చెందిస్తున్నావుగా. మళ్ళీ అయ్యో పంతులు గారు మాకు చాలా కష్టాలు వస్తున్నాయండి, మేము చాలా పూజలు చేస్తున్నాం, హోమాలు చేస్తున్నాం, మాకు ఫలితాలు రావట్లేదు. ఎందుకు వస్తాయండి? చేసేవన్నీ వెధవ పనులా? మళ్ళీ నేను గుళ్ళో నువ్వు ఏం చేస్తే ఎవరికి కావాలి? చేయాల్సింది చేయకుండా అంత భ్రష్టత్వం చెందించి అంత 10 రోజులు నువ్వేదో పూజను పునస్కారం పెండా కూడా ఏదో చేసావు. అక్కడ చేసింది అదే చివరికి. ఎందువల్ల అంటున్నానంటే ఆ మాట తీసుకెళ్ళి నీళ్ళల్లో పడేసావుగా, మురికి తొట్టులో పడేసావుగా. నువ్వు దిగుతావా? ఒక మునుగుతావా? ఎందుకని? ముక్కు మూసుకుంటా అక్కడికి వెళ్ళగానే. అటువంటి దాంట్లో ఈ 10 రోజులు చేసిన పూజను గణపతిని పడేసి తర్వాత ఏం చేస్తున్నావు? 4 రోజుల్లో ఏ ఖండానికి ఆ ఖండానికి వెచ్చలవిడిగా మొక్కలు కోసేస్తున్నావుగా రంపం తీసుకొచ్చి. మరి ఇటువంటి చేస్తున్నప్పుడు నువ్వు ఏ పని చేస్తున్నావు? ఏ దేనికి దానికి ఎప్పుడు పోతాయి? మనిషి దహనం చేస్తే దేని మీద తగలబడి భస్మం అయిపోతాయి. అదే పనిగా నువ్వు అక్కడ చేసేది. అటువంటి పని చేస్తూ నేను గుళ్ళోకి వెళ్తున్నాను, విభూతి పెట్టా, బొట్టు పెట్టా, పూజలు చేశా, హోమాలు చేశా, మాకు ఎందుకు కష్టాలు తీరట్లేదంటే జన్మకి తీరం. నువ్వు చేసేటువంటిది సవ్యంగా చేయి. నీకు రావాల్సింది ఆయన ఇస్తాను నీకు ఖచ్చితంగా. మీరు విజయవాడ వెళ్ళాలి. ఏ బస్సు ఎక్కుతారు? విజయవాడ. వైజాగ్ బస్సు ఎక్కేసేసేసి నేను విజయవాడలో దిగలేదు, నన్ను వైజాగ్లో దింపిందంటే ఎట్లా? లేదంటే ఇటు అన్నవరం బస్సు ఎక్కేసేసి అంటే ఇంకో ఊరు బస్సు ఎక్కేసేసి నేను విజయవాడ నన్ను తీసుకెళ్ళలేదంటే ఎట్లా కుదురుతుందండి? అవ్వదు. మీరు విజయవాడ వెళ్ళాలంటే విజయవాడ బస్సు ఎక్కాలి. సూర్యాపేట బస్సు ఎక్కుతాను, నాకు విజయవాడలో నన్ను దింపలేదంటే ఎట్లా కుదురుతుంది అది? అలానే మీరు చేసేటువంటిది సవ్యంగా చేయండి. సూత్రే మణియుగతు చెప్పబడి ఉన్నది. మీరు ఎలా ఉండాలి, ఆయన ఎలా ఉండాలి, ఆయన ఎలా ఉండాలి ఏదో చెప్పబడి ఉందో ఒక వైదిక విధానం. ఒక పూస దారం గుచ్చండి, ఇంకొక పూస దారం గుచ్చండి. అలా దారం గుచ్చుతూ ఉంటే మీకు మొత్తం చక్కగా వస్తుంది. ఎక్కడైనా ఒక పూస కనుక కొంచెం ఆ రంధ్రం పక్కకుంటే మీరు ఇలా పెడితే స్ట్రైట్గా రాదు, ఒక పూస వంకరగా వస్తుంది. అక్కడ వరకు మళ్ళీ ఆ పూస తీసేయాలి.
అలా చెప్పబడి ఉంది. ఆ వంకర పూస వల్ల మొత్తం భ్రష్టత్వం చెందుతుంది. అటువంటి వాళ్ళు మనం పక్కన పెట్టేయాలి. మనం ఏం చేస్తున్నాం, అందరినీ పెంచి పోషిస్తున్నాం. పోషించి ప్రపంచం మొత్తానికి వినాశమైనటువంటి కాలాన్ని ఎవరు తీసుకొస్తున్నారు, మనమే కారణం తీసుకున్నాం. అవుతున్నాం. కేవలం ఈ ఒక్క వినాయక చవితి అనేటువంటి దాంతో చేసేటువంటి దుశ్చర్యలకు తర్వాత వచ్చేటువంటి నవంబర్ డిసెంబర్ వరకు కూడా మనం అనుభవిస్తున్నామమ్మా. అది ఖచ్చితం, ఎవరు ఏమనుకున్నా సరే. భక్తి అనే పేరు చెప్పి పోయింది. ఈ విధమైన కార్యక్రమాలు చేపడుతున్నారు. భక్తి ఏం లేదమ్మా. భక్తి అనేటువంటిది ఎక్కడో పోయింది. ఉంటే మూఢభక్తి, అండభక్తి, అంటే అంధభక్తి. భగవంతుడికి చేయకపోతే మనకి ఏమైనా అవుతుందేమో అని ఒక భయం. ఆయనకి మొక్కు తీరుస్తా అని చెప్పి తీర్చకపోతే మనకి ఏమన్నా జరుగుతుందేమో అని ఒక భయం. లేదా ఆయనకి ఏదైనా పెడితే మనకి ఏదైనా వస్తుందేమో అని భయం. భగవంతుడికి నమస్కారం చేస్తే నీకు ఏమీ రాదు అని చెప్పండి, ఒక నమస్కారం చేస్తారా? చేయడు. తిరుపతి వెళ్ళి 100 మంది గుండ్లు కొట్టించుకుంటున్నారు కదా, అరే నాయన తిరుపతి వెళ్ళి గుండు కొట్టించుకుంటే ఇకపై నీకు నెత్తి మీద ఒక వెంట్రుకి రాదని చెప్పండి, గుండు కొట్టించుకుంటాడా? మళ్ళీ వస్తుంది కాబట్టి కొట్టించుకుంటాడు. తిరుపతిలో వచ్చా అని చెప్పుకుంటున్నాడు. నువ్వు ఎక్కడికో వెళ్తున్నావు, తిరుపతిలో వచ్చా అని చెప్పుకుంటాడు. నీకు అక్కడ ఏ ఉపయోగం లేదు అంటే నీకు అక్కడ భగవంతుడికి పెట్టిన ప్రసాదం మొత్తం కూడా మనమే తింటున్నాం కాబట్టి ఇన్ని రకాలు పెడుతున్నారు. భగవంతుడు తింటున్నా అంటే కొబ్బరి ముక్క పెడతారా? లేదు. ఎందుకంటే అతను దిక్కుమాలిన భక్తి ఉంటే ఎంత పోతే ఎంత. అటువంటిది ఎక్కడా లేదండి. నిజంగా చెప్తే మన సనాతనంలోనే ఉంది. మిగిలిన వారి యొక్క మతాన్ని పెంపొందించుకోవడం కోసం నానా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు, కష్టపడుతున్నారు. మనం సాయశక్తుల మన ధర్మాన్ని ఎంతవరకు బూడిద చేయొచ్చు అంతవరకు నాశనం చేస్తున్నాం అండి. నాశనం చేసుకోవడానికి మనం కంకణం కట్టుకున్నాము, నిలబెట్టుకోవడానికి వాళ్ళకి కంకణం కట్టుకున్నారు. పైపెచ్చు మన దౌర్భాగ్యానికి వాళ్ళని చూసి మనం తిడతాం వాళ్ళని. మనకు పొద్దున్నే లేచి దీపారాధన చేసుకుందాం, ఉన్న జాగ్రత్తగా చేసుకుందామని లేదు. వాళ్ళు ఇట్టా చేస్తున్నారు, వీళ్ళు ఇట్టా చేస్తున్నారు, వాళ్ళ మీద వీళ్ళ మీద దుమ్మెత్తిపోయేటంత మినహాయిస్తే మన గురించి మనం బాగు చేసుకునేటువంటి స్థితి మనకి ఏనాడైతే వస్తుందో అప్పుడు ఇటువంటి ఉపద్రవాలు తగ్గే అవకాశం ఉంటుందమ్మా. ధన్యవాదాలు గురుగారు.